హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంటర్నేషనల్, నేషనల్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. అందులో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి బ్లూ ఫాగ్ గురించి. బ్లూ ఫాగ్ ఏంటి? బ్లూ ఫాగ్ అంటే మనకి డెన్మార్క్లో ఉండేటటువంటి ఒక సంస్థ ఉంది మనకి, ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్. ఈ సంస్థ అనేటటువంటిది ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ అనేటటువంటిది మనకి ఇస్తుంది అనమాట. ఏవైతే బీచ్లు మనకి పర్యావరణ పరిశుభ్రతని, జీవ వైవిధ్యాన్ని సమతుల్యం చేస్తాయో అటువంటివి వాటికి ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ అనేటటువంటివి గుర్తింపు ఇస్తాయి అన్నమాట. ఇవి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి విదేశీ కారక ఆదాయం అనేటటువంటి పెరగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా విదేశీయులు పర్యాటకులు ఎవరైతే వస్తారో ఆ దేశం యొక్క ముందు ఏం చూస్తారంటే బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఎన్నున్నాయి అని చూస్తారనమాట. తద్వారా ఆ బీచ్లకే వెళ్తారనమాట. అలా మనకి మన భారతదేశంలో అయితే అటువంటివి 18 బీచ్లు అయితే ఉన్నాయి. అదే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ ఒకటే ఉంది. అది మనకి విశాఖలో ఋషికొండ బీచ్. ఇది మనకి ఎప్పుడు వచ్చిందంటే 2020లో బ్లూ ఫాగ్ గుర్తింపు అయితే పొందింది. ఇది మనం గుర్తించుకోవాలి. అయితే ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏంటంటే మరొక 6 బీచ్లకైతే బ్లూ ఫాగ్ తెప్పించుకోవాలని, ప్రతిపాదించాలని మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది అనమాట. ఇందులోని భాగంగా మనకి ఏంటంటే ఏ బీచ్లు అనేవి ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా మనకి ఏంటంటే ఒక నెల రోజుల్లో పూర్తి చేసి మనకి ఏది ఏమైనా విదేశీ పర్యాటకులను ఆకర్షించాలని చూస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పుడు కాకినాడ జిల్లాలో మనకి ఎన్టీఆర్ బీచ్, శ్రీకాకుళం జిల్లాలో బారువ, పశ్చిమ గోదావరిలో అయితే పేరుపాలెం, కృష్ణా జిల్లా అయితే అంశలదీవి, బాపట్ల జిల్లా అయితే రామాపురం, సూర్యలంక బీచ్. వీటికి ఈ 6 ఏంటంటే మనకి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు అయితే పొందాలని చూస్తుంది. అది దీనికి మనకి సంబంధించినటువంటిది అనమాట ఈ యొక్క ఆర్టికల్. అయితే ఇక్కడ మనం మెయిన్ ఒక స్కీమ్ అయితే చూడాలి. అదే మనకి ఏంటంటే స్వదేశీ దర్శన్. ఈ స్కీమ్లో భాగంగా మనకి ఏంటంటే సూర్యలంక బీచ్ని అభివృద్ధి చేస్తారు కేంద్రం. అదే మిగిలినవన్నీ 5 బీచ్లు సామాజిక సేవ, ఇప్పుడు పెద్ద వాళ్ళు ఉంటారు కదా, ఆ కార్పొరేట్ సంస్థలు అయితే అటువంటి వాళ్ళు ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొని ఆ నిధులతో అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ ఆర్టికల్. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే బ్లూ ఫ్లాగ్ గురించి ఇది ఎవరిస్తారని గుర్తించుకోవాలి. డెన్మార్క్లో ఉండేటటువంటి మనకి ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇస్తారు. ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే ఒకటే ఉంది ప్రస్తుతానికి. 2020లో అది కూడా ఋషికొండ బీచ్కి ఉంది. మరొక 6 బీచ్లకు ట్రై చేస్తున్నాం. ఇది గుర్తుంచుకోవాలి. రెండోది హంద్రీనీవా పనులకు 312 కోట్లు అయితే మనకి ఇస్తున్నారు. ఏంటి ఈ హంద్రీనీవా అంటే మనకు తెలుసు. ఈ హంద్రీనీవా అనేటటువంటిది మనకి రాయలసీమ ప్రాంతానికి సాగునీరు అలాగే త్రాగునీరు అందించడానికి 312 కోట్లు అయితే కేటాయిస్తున్నాము. దీనికి ఇన్పుట్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ యొక్క హంద్రీనీవాకి అంటే మనకి శ్రీశైలం జలాశయం నుంచి, బ్యాక్ వాటర్ నుంచి మనం ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి తీసుకుంటాము. ఇక్కడి నుంచి కృష్ణా నది జలాలని ఎత్తిపోస్తాం అనమాట. అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాసెస్ ద్వారా ఎత్తిపోసి ఈ రాయలసీమ ప్రాంతాన్ని అంతటికి కూడా మనం నీరు అనేటటువంటిది సాగునీరు, త్రాగునీరు అందిస్తాం. అదే ఇది అనమాట హంద్రీనీవా ప్రాజెక్ట్ యొక్క మెయిన్ మనకి లక్ష్యం అనమాట. అలాగే దాదాపు అయితే మనకి ప్రధాన కాలువలు ఉన్నాయి. మరి నీరు ఎలా వస్తుంది? బీచ్లు మనకి నదీ ప్రాంతం నుంచి కాలువలు తవ్వాలి కదా, ఆ కాలువలకు పనుల గురించి మనకి ఏంటంటే ఒక 300 నుంచి 400 కిలోమీటర్ల వరకు అయితే ప్రధాన కాలువ, మరి ట్యాంక్, సిమెంట్, కాంక్రీట్ ఇవన్నీ లైనింగ్ పనులు పూర్తి చేయాలి కదా, వాటికి ఈ నిధులు అయితే మంజూరు చేశారనమాట. 312 కోట్లు. అది మనం గుర్తుంచుకోవాలి.
రెండో ఆర్టికల్ వచ్చేసి వాతావరణ మార్పులతో సరికొత్త సవాళ్ళు. మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుందంటే వాతావరణ మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది ఏంటంటే ప్రపంచానికి ముప్పుగా ఇది ఆవిష్కరించడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఎందుకంటే మన ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న భౌగోళిక పరిస్థితులు తీసుకోండి. భారతదేశంలో అయితే ఉత్తర భారతదేశంలో వరదలొస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో కరువులొస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే యూరప్ ఖండము అంతా కూడా కార్చిచ్చుకి లోనవుతుంది. అంటే ఉష్ణోగ్రతలు పెరిగాయి. అలాగే యువతల దక్షిణ అమెరికాలో కూడా అటువంటి పరిస్థితే నెలకొంది. ఇలా జియోగ్రాఫికల్‌గా భూమి అంతా కూడా ఏమైంది మనకి వాతావరణ మార్పుల వల్ల, మానవ కార్యకలాపాల వల్ల మొత్తం కూడా జీవ వైవిధ్యం అనేటటువంటిది దెబ్బతింటుంది. దీన్ని గాని మనం మేల్కోకపోతే ఏదైనా మనకి రాబోయే కాలం 2100 సంవత్సరం నాటికి ఈ యొక్క సరాసరి యొక్క సగటు సముద్రాల జలాల యొక్క సగటు ఎత్తు అనేటటువంటిది పెరిగి 850 కోట్ల జనాభా ఉన్నది కదా! అందులో దాదాపు మనకి 150-200 కోట్ల జనాభా మనకి సముద్ర తీర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వాళ్ళ మీద ఎఫెక్ట్ అనేటటువంటిది పడుతుంది. ఇటీవల మనకేటి వెనిజులా భూకంపం వచ్చింది. దానివల్ల కూడా ఇప్పుడు తీర ప్రాంతం అంతా కోసుకుపోయిందనమాట. ఇవన్నీ కూడా మనకి సవాళ్ళుగా చూడొచ్చు. అదే ఇక్కడ చెప్తున్నాము. తీర ప్రాంతం అయితే మనకి కోసుకుపోయిందనమాట. ముఖ్యంగా 1990-2022 పార్లమెంట్‌కి సమర్పించింది కేంద్రం. ఆ లెక్కలు చూస్తే ఎక్కువగా ఎక్కడ తీర ప్రాంతం కోసుకుపోయిందంటే పశ్చిమ బెంగాల్. అలాగే మన దానికొద్దాం. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే 32% గుర్తుంచుకోండి. ఈ ఆర్టికల్ అదే ఇంపార్టెంట్. ఇటీవల కేంద్రం ప్రకటించినటువంటి పార్లమెంట్‌కి సమర్పించినటువంటి సమాచారం ప్రకారం 1990-2022 వరకు ఆంధ్రప్రదేశ్ తీరరేఖ ఎంత తగ్గింది, కోతకు గురైంది అని అడుగుతాడు. 32% తీర ప్రాంతం అనేటటువంటిది కోతకు గురైపోయింది. అలా సముద్రం అనేటటువంటిది ముందుకొస్తుంది. ఇలా ముందుకు రావడం వల్ల ఏమవుతుంది? సముద్ర జలాలన్నీ కూడా పంట జలాల్లోనికి నీరొస్తే ఏమవుతుంది? ఆ యొక్క పంట జలాలు, ఆ పంటలో ఆ భూమి పైన ఉండేటటువంటి ఈ సముద్రపు నీరు రావడం వల్ల లవణీయత పెరిగి భూమి యొక్క సారం కోల్పోతాం. తద్వారా ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా జీవన శైలికి ఇబ్బందవుతుంది. దాని మీద మనం కాన్సంట్రేషన్ చేయాలని ఈ ఆర్టికల్ చెప్తుందనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ లేదా ఎంత తగ్గింది, ఎంత శాతానికి గురయింది కోత కంటే 32% గురైందని గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో బానే ఉంది. అందులోనే ఎక్కువ ఏది? అది మనం చూస్తే దాదాపుగా మనకి కాకినాడ, పశ్చిమ గోదావరి 50% పైగా కోల్పోయాం. అదే కృష్ణా, నెల్లూరు, శ్రీకాకుళం, కోనసీమ, ప్రకాశం అయితే విశాఖ జిల్లాలైతే తర్వాత స్థానాలున్నాయి. ఇక్కడ మనం ఎక్కువగా గుర్తుంచుకోవాల్సింది బీచ్. కాకినాడ, పశ్చిమ గోదావరి ఈ 2 మనకి గుర్తుంటాయి. 50% అయితే 50% పైగా అయితే మనకి ఇది గురయిందనమాట. తీర ప్రాంతాలు అనేటటువంటివి కోతకు గురయ్యాయి. అది గుర్తుంచుకోవాలి. ఇంకా ఈ ఆర్టికల్‌లో ఇంకా మనకు కావాల్సింది ఇంకేమైనా ఉందంటే మరేమీ లేదు. అంతే. నెక్స్ట్ మనకి ప్రగడ కోటయ్య. ఆయన మనకు తెలుసు స్వాతంత్ర సమరయోధుడు. అలాగే చేనేత పరిశ్రమ వాళ్ళకి ఎనలేని కృషి చేశాడు. స్వాతంత్ర పోరాటంలో కూడా ఈయన ఎనలేని కృషి చేశాడు. ఆయన యొక్క సంక్షేమం ధ్యేయంగా మనకి ఇంపార్టెంట్. అదే ఇక్కడ మనం డిస్కషన్ అనేటటువంటిది చేస్తున్నామనమాట. ఓకేనండి. ఇక్కడ మనం చూసుకుంటే చేనేత కార్మికులకి మనకి ఆరాధ్య దైవమైనటువంటి ప్రగడ కోటయ్య యొక్క జన్మదినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా మనం జరుపుకుంటున్నాం. అది ఒక్కటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇంకేమీ మనకి అవసరం ఉండదు. ఇదొక్కటి గుర్తుంచుకోండి సరిపోతుంది. అయితే మొత్తానికి 8 నెలల తర్వాత అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి అయితే వ్యోమగాములైతే వచ్చారు మనకి. ఎవరెవరు? అమెరికాకి, రష్యాకి చెందినటువంటి 3 వ్యోమగాములైతే మనకి కిందకైతే సక్సెస్‌ఫుల్‌గా 8 నెలలు ప్రయోగాలు మొత్తం ముగించుకొని మన భారతదేశంలో ఉండేటటువంటి వాళ్ళ యొక్క ప్రాంతానికైతే ఎక్కడ ల్యాండింగ్ అయితే అయ్యారు. ఇంపార్టెంట్ ఏంటంటే మనకిక్కడ
సాఫీగా ఈ ప్రయాణం అయితే జరిగింది అని మనం గుర్తుంచుకోవాలి. అదొక్కటే మనకి ఇక్కడ సరిపోతుంది. అయితే ఇదే ప్రయోగం మనం కూడా రీసెంట్‌గా చేపట్టామనమాట. అంటే మనుషుల్నేమి పంపించలేదు. గగన్‌యాన్ గురించని గగన్‌యాన్ గురించని మొన్న రీసెంట్‌గా మనం కూడా ఈ యొక్క సేఫ్‌గా ఈ పారాచూట్లు అనేటటువంటివి కరెక్ట్ టైంకి విడాలనమాట. అటువంటి ప్రయోగం మొన్నే రీసెంట్‌గా మనం ప్రయోగం చేసాం. అదైతే సక్సెస్‌ఫుల్ అయింది. ఆ కోవలో దీన్ని మనం చూసుకోవాలి. మనకి 'మన్ కీ బాత్'లో మోదీ గారు చెప్తున్నారు. ఏంటంటే ఇక్కడ మనం ముఖ్యంగా ఒక ఒక 3 మూడిట్ల గురించైతే మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఏటంటే మనకి ఐఎన్ఎస్ మహేంద్ర గురించి, ఇండియన్ నేవల్ సిస్టమ్ గురించి. ఐఎన్ఎస్ మహేంద్రగిరి. ఏంటి మహేంద్రగిరి అంటే మనకి ప్రాజెక్ట్ 17A. ఈ ప్రాజెక్ట్ 17Aలో భాగంగా మనకి ఈ ఐఎన్ఎస్ మహేంద్రగిరి అనేటటువంటిది రీసెంట్‌గా మనకి జూలై 11 అయితే 2026 జూలై 11 అయితే మనకి విశాఖపట్నంలోనికైతే కమిషన్ అయిందనమాట. అంటే విధుల్లోకి వచ్చింది. అది మనం గుర్తుంచుకోవాలి. జూలై 11 ఏది ఐఎన్ఎస్ ఇక్కడ రాశారు ఆల్రెడీ. ఏంటంటే ఐఎన్ఎస్ మహేంద్రగిరి గురించి మనం గుర్తుంచుకోవాలి. ఇది మనం స్వదేశీయంగానే 75% స్వదేశీయంగానే చేశాము. ఇతర ఎక్విప్‌మెంట్ ఒక 25% తీసుకున్నామనమాట విదేశీ సపోర్ట్. అయితే ఇది ఈ యొక్క మహేంద్రగిరి అనేటటువంటిది స్వదేశీ స్టెల్త్ గైడెడ్ మిసైల్ అనమాట. ఇదొక ఫ్రిగేట్. ఫ్రిగేట్ అంటే అర్థం ఏంటంటే ఇది ఒక మధ్యస్థ స్థాయి అనమాట. మిసైల్ ఇదంతా మనకి పనిచేస్తుంది. ఇదొక మధ్యస్థ స్థాయి మిసైల్ అనమాట. అయితే ఇందులో మనం చూసుకుంటే ఈ యొక్క ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో భాగంగా మనకి ప్రాజెక్ట్ 17Aలో భాగంగా ఆల్రెడీ ఒక 5 కమిషన్ అయితే అయిపోయాయి. ఇప్పుడు కిందటి సంవత్సరం 2025లో మనం చూసుకుంటే మనకి జూన్‌లో 1, ఆగస్టులో 2 కమిషన్ అయిపోయాయి. ఏవి? దొనగిరి, యమగిరి ఇవన్నీ కూడా. అలాగే నీలగిరి. తర్వాత మనకి మొన్న రీసెంట్‌గా ఈ సంవత్సరంలో మనకి జూలైలో ఒకటి అయ్యింది మహేంద్రగిరి. ఇంకా ఇంకొక 1 లాస్ట్‌లో ఉన్నాయి. ఆటోమేటిక్‌గా వన్స్ ఇవన్నీ మనకి ప్రాజెక్ట్ 17Aలో భాగంగా మన నావికా వ్యవస్థ దళానికి వచ్చిస్తే టోటల్ అన్ని డిస్కషన్ చేసుకుందాం. అయితే దీన్ని ఎవరు నిర్మాణం చేశారంటే ఎండిఎల్ వారు చేశారనమాట. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ అయితే ఈ యొక్క మహేంద్రగిరిని అయితే మనకి ఆ యొక్క సంస్థ అయితే డిజైన్ చేశారనమాట. ఇదేం చేస్తుంది? ఈ ఐఎన్ఎస్ మహేంద్రగిరి అనేటటువంటిది మనకి గాలిలో కానీ, సముద్రంలో కానీ, సముద్ర ఉపరితలంలో కానీ, అంటే సబ్మెరైన్ అనమాట ఇది. ఈ మూడిటిల యొక్క ఎవరొచ్చినా మన భారతదేశం మీదకి దాడి చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే వీటి యొక్క కెపాసిటీ ఏంటంటే మధ్యస్థ శ్రేణి కాబట్టి ఇది బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ షిప్‌లు కానీ, అలాగే ఇటువంటి మిసైల్ని మనం తీసుకుపోగలదనమాట ఈ యొక్క మహేంద్రగిరి. అలాగే బరాకైట్ అనేటటువంటిది ఇదేంటిది? ఇది ఒక క్షిపణి. ఇదే క్షిపణి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. సర్ఫేస్ టు ఎయిర్ అంటే భూ ఉపరితలం నుంచి మనకి గగనతలంలోనికి ప్రయోగించబడ్డ ఒక శ్రేణి అనమాట. ఇది ఒక క్షిపణి. ఇటువంటి వాటిలో మనకు మోసుకెళ్ళ కెపాసిటీ ఈ యొక్క ఐఎన్ఎస్ మహేంద్రగిరికి అయితే ఉందని చెప్పుకోవచ్చు. చాలా డెప్త్ ఉంటుంది. మనకు అవసరం లేదు ప్రస్తుతానికి కరెంట్ అఫైర్స్‌లో భాగంగా. ఎనీవే మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ చాప్టర్‌లో ఇది ఉంటుంది. దీని గురించి ఫుల్ డెప్త్‌లో అక్కడ వెళ్దాం. ప్రస్తుతానికి మనం 2వ యూనిట్ కంప్లీట్ చేసుకున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో 3వ యూనిట్ రన్నింగ్ అవుతుంది. ప్లేలిస్ట్‌లో అన్నీ ఉన్నాయి. హాయిగా చూడండి. తర్వాత మనకి వచ్చేసి మహేంద్రగిరి గురించి చెప్పారు. ఇంకేమైనా చెప్పారు ఇక్కడ? ఆత్మనిర్భర్ బలం ఆటోమేటిక్‌గా మనకు పెరుగుతుంది. ఇది మనకి ఇంపార్టెంటే. నిన్న చెప్పుకున్నాం కార్గిల్ విజయ్ దివాస్ గురించి. దాని స్టోరీ కూడా ఒకసారి కరెంట్ అఫైర్స్ చూడండి నిన్నటిది. ఆటోమేటిక్‌గా మనకి క్లారిటీ వస్తుంది. అలాగే ఇంకేంటి రక్షణ రంగం గురించి పినాక దీర్ఘశ్రేణి రాకెట్‌ను కుశా క్షిపణి DRDO ఇటీవల విజయవంతంగా పరీక్షించింది. అవును, మొన్నే పరీక్షించింది.
ఈ యొక్క 2 క్షిపణులు కూడా ఉన్నాం. ఏవి? పినాక అయితేనేమి, అలాగే కుష అయితేనేమి. ఈ 2 క్షిపణులు కూడా మనకి రీసెంట్ డేస్‌లోనే మనకి ఇదైతే DRDO అయితే మనకేం చేసింది? ప్రయోగం అయితే చేసింది. ఏంటి ఈ పినాక? ఈ పినాక అంటే ఇదేంటంటే లాంగ్ రేంజ్ అనమాట ఇది. లాంగ్ రేంజ్ రాకెట్ సిస్టమ్ ఇది. లాంగ్ రేంజ్ రాకెట్ సిస్టమ్. అది కాక ఇది గైడెడ్ మిసైలే. అంటే మనం చెప్పు చేతల్లో ఉంటుందనమాట. మనం కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఇదేంటి? మల్టీ బ్యారియర్ రాకెట్ లాంచర్. అంటే ఎట్ ఏ టైమ్ మనం ఈ యొక్క పినాకను ఉపయోగించి మనం ఎట్ ఏ టైమ్ మనము ఇది మనకు పినాకిని అనుకుంటే ఎట్ ఏ టైమ్ మనం 12 రాకెట్స్‌ని మనం లాంచ్ చేయొచ్చనమాట. ఒకే లాంచ్‌లో 12 రాకెట్స్‌ని మనం ఈ యొక్క పినాకి లాంగ్ రేంజ్ రాకెట్ సిస్టమ్ మిసైల్ ఉపయోగించి లాంచ్ చేసుకోవచ్చు. అది కూడా 44 సెకన్ల వ్యవధిలో 12 రాకెట్లు మనం ఎట్ ఏ టైమ్ లాంచ్ చేయొచ్చనమాట. అంటే ఇది ఎటువంటి సమయంలో ఉపయోగపడుతుందంటే శత్రువులు ఒకేసారి ఎక్కువ మంది వచ్చారనుకోండి, అటువంటి సమయంలో ఈ పినాకిని మనం వదులుతామనమాట. అలాగే గరిష్ట పరిధి ఎంత దీని టార్గెట్ అంటే 120 కిలోమీటర్స్ వరకు తిరగలేదనమాట. ఆ 120 కిలోమీటర్ రేంజ్‌లో ఉండేటటువంటి అన్నిటిని శత్రువుల్ని నాశనం చేయగలదు. వాళ్ళు ఎలాగొచ్చినా పర్వాలేదు. హెలికాప్టర్ల ద్వారా వస్తారా? క్రూయిజ్ షిప్‌ల ద్వారా వస్తారా? లేకపోతే బాలిస్టిక్ మిసైల్ ద్వారా వస్తారా? క్రూయిజ్ క్షిపణుల ద్వారా వస్తారా? లేకపోతే సబ్‌మెరైన్స్ ద్వారా వస్తారా? లేకపోతే డిఫెన్స్ సిస్టమ్ ద్వారా వస్తారా? లేకపోతే ఎయిర్ సిస్టమ్ ద్వారా వస్తారా? లేకపోతే రోబోటిక్స్ ద్వారా వస్తారా? ఎలా వచ్చినా మనకి కొట్టేటటువంటి సత్తా అయితే భారతదేశానికైతే రీసెంట్‌గా వచ్చిందనమాట. ఇది ఒక ప్రాజెక్ట్ పినాకి. ఇంకొక శ్రేణి ఏంటి? కుష. కుష కూడా రీసెంట్‌గా మనకి జరిగింది. ఇది మనకి తిరుగులేనటువంటి ఆయుధ సంపత్తిగా మనం చెప్పుకోవచ్చు. ఏది? ఈ కుషాకు సంబంధించి. ఎలా అంటే మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ కూడా మనకెవరు DRDO అయితే అభివృద్ధి చేసింది. ఇదేం చేస్తుందంటే ఈ యొక్క కుష అనేటటువంటిది ఇది కూడా మనకి లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. భూ ఉపరితలం నుంచి గగనతలంలోనికి ప్రయోగించవచ్చు ఈ క్షిపణిని మనం. ఓకేనండి. అయితే ఇది దేనికి ఉపయోగిస్తామంటే శత్రు యుద్ధ విమానాలు వచ్చాయనుకోండి అప్పుడు, అలాగే డ్రోన్‌లతో అటాక్ చేయొచ్చు అప్పుడు, లేకపోతే క్రూయిజ్ క్షిపణులతో అటాక్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇవన్నీ. ఈట్లితోని లేదా బాలిస్టిక్ క్షిపణులతో అటాక్ చేయొచ్చు. వీటన్నిటిని ఎదుర్కోవచ్చనమాట. అయితే ఇందులో తేడా ఏంటంటే మనం రష్యా నుంచి మనం ఆల్రెడీ S-400 తెచ్చుకున్నాం. దీన్ని చూసి మనం డెవలప్ చేసుకున్నామనమాట. స్వదేశీయంగా ఈ యొక్క కుషాన్ని డెవలప్ చేసుకున్నాము. అయితే ఈ కుష అనేటటువంటిది ఏంటంటే మనకి ఇందులో 3 టైప్స్ ఆఫ్ ఇంటర్సెప్టర్స్ ఉంటాయన్నమాట. అంటే 3 టైప్స్ ఇలా ఉంటాయి మనకి. ఒక్కొక్కటి ఫస్ట్‌ది మనకి 150 కిలోమీటర్లు, రెండోది 250 కిలోమీటర్లు, మూడోది 350 కిలోమీటర్లు. ఇలా మనకి అత్యంత ఖచ్చితత్వంతో టార్గెట్‌లని కొడుతుందన్నమాట ఇది. ఇది మనకి ఈ యొక్క కుష గురించి చెప్పుకోవచ్చనమాట. అలాగే దీని యొక్క గరిష్ట పరిధి ఎంత అంటే మనకి 350 కిలోమీటర్లు అయితే టార్గెట్ అయితే రీచ్ చేస్తుంది. అదే S-400 అయితే మనకి పేరులోనే ఉంది. S-400 కిలోమీటర్స్ మనకి టార్గెట్ వస్తుంది. మనది కూడా 350 తీసిపోలేదు. అప్రాక్సిమేట్‌గా మనం కూడా రీచ్ అయ్యామనమాట. అత్యంత దీర్ఘ శ్రేణిగా మనం చెప్పుకోవచ్చు. అది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. DRDO ఇటీవల కాలంలో ఎటువంటి క్షిపణులు గానీ, అలాగే ఎటువంటి ప్రయోగాలు గానీ చేసినా, ఎటువంటి ఎక్స్‌పెరిమెంట్స్ చేసినా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ ఈ రెండిట్ల కోవలో మనం చదువుకోవాలి. ఏదో ఇక్కడున్ని చదువుకెళ్ళిపోతే మనకు పనవ్వదు. దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ అయితే తెలుసుకోగలగాలనమాట. ఉదాహరణకి కుష అన్నాడు. అది ఏంటి? లాంగ్ రేంజా? షార్ట్ రేంజా? లేకపోతే భూ ఉపరితలం నుంచి గగనతలంకా? లేకపోతే గగనతలం నుంచి గగనతలంకా? లేకపోతే గగనతలం నుంచి ఉపరితలంకా? అసలదేంటి? క్షిపణా? లేకపోతే అదొక రాకెట్టా? లేకపోతే అది ఏంటి? దాని బ్యాక్‌గ్రౌండ్ అంతా తెలుసుకోవాలనమాట. సింపుల్‌గా ఇచ్చి వదిలేస్తారనమాట. కాస్టోసాట్ అంటాడు. ఏంటిది అంటాడు. ఇటీవల కాలంలో ఉంది అని అంటాడు. లేకపోతే ఆస్ట్రోసాట్ అంటాడు. ఏంటిది అంటాడు. అదనమాట. ప్రిలిమ్స్ అయితే చాలా టఫ్‌గా అయితే మనకుంటుంది. కాబట్టి ప్రతి పాయింట్ మనం చదవాల్సిన అవసరం ఉంటుందనమాట. క్షుణ్ణంగా చదవాలి. ఎవరైతే కష్టపడతారో
వాళ్ళే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. స్మార్ట్ స్టడీ ఓకే. ఎప్పుడు స్మార్ట్ స్టడీ? ఎప్పుడంటే నీకు హార్డ్ స్టడీ ముందు రావాలి. దాని గురించి ఏమీ చదవకుండా స్మార్ట్ స్టడీ ఎలా చేస్తావు? ముందు హార్డ్ స్టడీ చేసి ఇందులో నుంచి నువ్వు గ్యాదరింగ్ చేసుకోవాలి స్మార్ట్ స్టడీని. ఎప్పుడు కూడా పట్టు వదలకండి, చదవడానికి ప్రయత్నించండి. అదే మన టార్గెట్. ఇంకేమైనా ఇక్కడ చెప్పాడా? కుష గురించి చెప్పాడు మన్ కీ బాత్‌లో. ఇంక మరి ఇంకేం లేవు. విక్రమ్ 1 గురించి చెప్పారు. ఆల్రెడీ మనకు తెలుసు. విక్రమ్ 1 అనేటటువంటిది స్కై రూట్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళైతే దీన్ని మనకు డెవలప్ చేసి లాంచ్ చేశారు. ఇది దేనికి? ఇదేంటంటే మనకి చాలా శాటిలైట్స్ మనకి లాంచర్స్ ఉన్నాయి. లాంచ్ ప్యాడ్స్ పిఎస్ఎల్వి అలాగే జిఎస్ఎల్వి ఇటువంటి బాహుబలి ర్యాకెట్స్ అయితే మనకు ఉన్నాయి. కానీ చిన్న చిన్న ర్యాకెట్స్ని పంపించడానికి కూడా ఇవే వాడాల్సి వస్తుంది. ఖర్చు ఎక్కువ కదా, టైం వేస్ట్ కదా. అందుకే మోదీ ప్రభుత్వం ఏం చేసిందంటే మన ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి అవకాశం ఇచ్చింది అనమాట. చిన్న చిన్న వాటికి తయారు చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 600 కేజీలు ర్యాకెట్‌ని మోసుకెళ్ళడానికి లాంచ్ ప్యాడ్ కావాలి. దానికి కూడా పిఎస్ఎల్వి ఓడితే ఇంకేమైనా ఉపయోగం ఉందా? అందుకే చిన్నది డెవలప్ చేసుకోవాలనమాట. అటువంటిది ఏవైనా ర్యాకెట్స్ ఉన్నాయా? ఆ కోవలో చెందినవే మన యొక్క ఇవన్నమాట. స్కై రూట్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు అలాగే చాలామంది ముందుకొస్తున్నారు. పిక్సెల్ అని అలా చాలా సంస్థలైతే అంకురార్పణ సంస్థ వస్తున్నాయి. చాలా సంస్థలైతే మనకి ముందుకైతే వస్తున్నాయి. వాటి మీద మనకి అవగాహన అయితే ఉండాలి అని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. రీసెంట్‌గా మనకేంటి సింధు విజయం గర్వకారం అంటున్నారు. అవును. జపాన్ ఓపెన్ టైటిల్ అయితే ఈమె గెలుచుకున్నారు. ఏది 750 టైటిల్ అనమాట. అదైతే గెలుచుకున్నారు. అక్కడ తర్వాత ఇంకేముంది లార్డ్స్ టెస్ట్ ఇది కూడా మనకి చారిత్రాత్మక విజయం అయితే సాధించాం మహిళల గురించి. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి పెద్దగా అయితే ఇంకేమి ఇవ్వలేదు. చెరువులు గట్ట నంద్యాల, విజయనగరంలో మనకి చెరువులైతే బానే ఉన్నాయి అని చెప్తున్నారు. అంతే తప్ప ఇన్ డెప్త్‌గా అయితే ఏం లేదు. మనకిక్కడ చెప్పలేదనమాట. అలాగే రీసెంట్‌గా ఏటంటే వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ఈ కార్యక్రమం అయితే మనకి ఏంటి కార్యక్రమం? సరిహద్దు రాష్ట్రాలున్నాయి కదా! ఏవైతే ఉన్నాయో వాటిలో పిల్లలు సందర్శించి వాటి యొక్క స్థితిగతులు తెలుసుకొని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళతో ముచ్చటించారనమాట ప్రధాని. తద్వారా ఏమవుతుంది మనకి అక్కడున్న ప్రజలను అవగాహన చేస్తే ప్రజలకేటంటే అక్కడున్న ప్రజలకి వాళ్ళకంట దేశమే ఎక్కువ అని మనకి తెలిసిందంట. వాళ్ళ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడైతే మోదీ గారికి. అది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి జెన్ టెక్నాలజీస్. జెన్ టెక్నాలజీస్ మనకి యాంటీ డ్రోన్ వ్యవస్థ అయితే తయారు చేశారండి. తేలికపాటి యాంటీ డ్రోన్ వ్యవస్థ. ఇది ప్రైవేట్‌కి సంబంధించింది కాబట్టి మనం కొంచెం ఫోకస్ ఉంటే సరిపోతుంది. ఇదేంటి పూర్తిగా స్వదేశీ సాంకేతికతతోనైతే దీనికి డిజైన్ చేశారు. ఎక్కువగా ఇదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పర్వత ప్రాంతాలున్నాయి. మనకక్కడ డిప్లాయ్ చేయడం కష్టమవుతుంది. ఎవరిని? సైనిక వ్యవస్థని. ఇదంతా సైనిక వ్యవస్థను అక్కడికి తీసుకెళ్ళేటప్పటికి ఈలోపు మనకి జరగాల్సిన మూల్యం జరిగిపోతుంది. మనం చెల్లించుకోవాల్సొస్తుంది. అందుకే డ్రోన్ టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటే బావుంటుంది. ఆ కోవకు చెందిందే మనకి ఆర్టికల్ కింద చెప్పుకోవచ్చనమాట. దాదాపుగా 5 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి మనకి చిన్న శత్రువులు కదిలినా మనకి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఇస్తుందనమాట. దానికి మనకి బ్యాండ్స్ ఉంటాయి. టోటల్ బ్యాండ్స్ చూసుకుంటే మనకి 400 మెగాహెర్ట్జ్ నుంచి మనకి 6 గిగాహెర్ట్జ్ వరకు ఈ బ్యాండ్ పరిధిలో ఇది దీంతో పనిచేస్తుందనమాట. ఈ యొక్క బ్యాండ్‌లో మనకి ఈ డ్రోన్ వ్యవస్థ అయితే పనిచేస్తుంది. ఈజీగా మనకి ఈ శత్రువుల కదలికలన్నిటిని కూడా మనం గమనించవచ్చు. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఇదేంటంటే మనుషులు వెనక వేసుకొని కూడా వెళ్లి తీసుకెళ్ళొచ్చనమాట. ఈ యొక్క వ్యవస్థని అలా డిజైన్ చేశారనమాట. తర్వాత వచ్చేసరికి ఇంపార్టెంట్ ఆర్టికల్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో మనకి మొదటి పసిడైతే మనకొచ్చింది మీరాబాయి చానుక్ అయితే మనకొచ్చింది. ఈమె మనకు తెలుసు. ఇద్దరు కూడా ఇంకొకళ్ళు కూడా వచ్చింది మనకి. ఇంకొకళ్ళు కూడా వచ్చిందండి మనకి రిషికాంత ఈయన కూడా వచ్చింది. వీళ్ళిద్దరూ మనకి ఇంపార్టెంట్. ఇద్దరు కూడా మనకి పవర్ లిఫ్టింగే చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ యొక్క వెయిట్ లిఫ్టింగ్‌లో మనకు భారత్ సేన వీళ్ళు అథ్లెటిక్స్ అని చెప్పుకోవచ్చు. ఈమె అయితే దాదాపు కంటిన్యూస్‌గా మనకి ఈ గేమ్స్‌లో అయితే
కామన్‌వెల్త్ గేమ్స్‌లో అయితే కంటిన్యూస్‌గా మెడల్స్ అయితే కొడుతుంది మన మీరాబాయ్ చాను. రీసెంట్‌గా ఏంటంటే అందులో వచ్చిన మనకి 48 కేజీల విభాగంలో మనకి ఈమెకి వెయిట్ లిఫ్టింగ్‌లో ఉత్తమ ప్రదర్శన అయితే కనబరిచింది. అదే మనకి రిషికాంత్ చూసుకుంటే ఆయనకి ఎప్పుడొచ్చింది మనకి రిషికాంత్ చూసుకుంటే 60 కేజీల్లో. 60 కేజీల విభాగంలో అయితే మనకి ఆయనకి వచ్చిందనమాట. ఏది? టైటిల్. రెండో స్థానం వచ్చింది. ఒకటో స్థానం జస్ట్‌లో మిస్ అయిపోయాడు. ఒకటో స్థానం. ఏదేమైనా మనకి మణిపూర్ మాణిక్యాలని మనం చెప్పుకోవచ్చు ఇద్దరిని గూడా. తరువాత అంతరిక్షంలో వజ్రాల దగదగలు. రీసెంట్‌గా మనకేంటి 'విక్రమ్-1' అయితే లాంచ్ చేశారు కదా! అందులోనే వాళ్ళ ల్యాబ్‌లో తయారు చేసేటటువంటి ఒక జ్యువెలరీ అవి గూడా ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు రెడ్ దాంట్లో. ఈ యొక్క జ్యువెలరీ కూడా తీసుకెళ్లారు. అది ఇక్కడ చూపిస్తుండ్రనమాట. దాదాపు ఇది ఒక 10,00,000 ఉంటుంది. అది గూడా మేము అందులోకి తీసుకెళ్ళాము అని చెప్తున్నారు. ఒక తామర పువ్వు రూపంలో ఉంటుందనమాట. ఆ యొక్క వజ్రాన్నయితే దాదాపు 6 నెలలు కష్టపడి శ్రమించి ఇదైతే పెట్టాము. ఈ యొక్క తామర పువ్వు టైప్‌లో ఉండేటటువంటిదని చెప్తున్నారు. ఇది మనకి ఇంపార్టెంట్ కాదు గానీ, దీని బ్యాక్ డ్రాప్‌లో మనం చదువుకోవాలనమాట. ఏంటి? స్పేస్. స్పేస్ గురించి చదువుకోవాలి. దీనికి ఇచ్చేటటువంటి ప్రోత్సాహకాలేంటి? దీని యొక్క డిపార్ట్‌మెంట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్ ఏంటి? నోడల్ డిపార్ట్‌మెంట్స్ ఏంటి? ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు ఎప్పటినుంచి మనకి ఈ యొక్క స్పేస్‌లో ప్రభుత్వం కల్పించింది. ఇవన్నీ మనం బ్యాక్ డ్రాప్‌లో చదువుకోవాలనమాట. ఇదండి ఈరోజు ఆర్టికల్స్. థ్యాంక్ యూ. ఛానల్ అయితే మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను.